హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ఇన్సెట్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, చాలామంది ఇన్సెట్ 01/2024 ఆల్రెడీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వటం జరిగింది. సో నెక్స్ట్ మరలా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, కొన్ని వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేశారు కదా ఎంటీఎస్. రిమైనింగ్ ఇప్పుడు ఛార్జ్మెన్ అయినా లేకపోతే వేరే ట్రేడ్స్మెన్ మేట్ అయినా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా లేదా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఓవరాల్గా, ఫైర్మెన్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి ఎన్ని వచ్చినాయి, అలాగే టీఎంఎంకి ఎన్ని వచ్చినాయి, ఛార్జ్మెన్కి ఎన్ని వచ్చినాయి, కుక్కి ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి మనకి డిఫరెంట్ కేటగిరీస్లో వేకెన్సీస్ పడటం జరిగింది. చాలామంది 2-3 అప్లికేషన్స్ అప్లై చేయటం కూడా జరిగింది, అంటే వేరియస్ సెంటర్స్లో. సో కానీ మీరు రాయాల్సింది 1 లేదా 2 ఎగ్జామ్స్ మాత్రమే రాయగలుగుతున్నారు. సో ఇవేంటి అంటే, ఇందులో ఎగ్జామ్ డేట్స్ అయితే యాక్చువల్గా మనకు, నేను లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు నేను అక్టోబర్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పాను. కాకపోతే ఎగ్జామ్ అనేది అక్టోబర్లో మాత్రం ఉండటం లేదు, నవంబర్కి వెళ్ళటం జరిగింది. అది దేనికి అంటే కారణం సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ కారణం వలన ఎగ్జామ్స్ అనేవి లేట్ అవుతున్నాయి. సో ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి అంటే, ఇవి అయాన్ డిజిటల్లో ఎగ్జామ్స్ అయితే కాదు. సో అయాన్ డిజిటల్స్లో కూడా ప్రజెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలా లైన్గా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఓపెన్గా చూసుకుంటే కొన్ని సెంటర్స్, ప్రైవేట్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రైవేటే. సో ఆ సెంటర్స్ కూడా ఎగ్జామ్స్ ఉండటం వలన సో ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం నవంబర్ ఫస్ట్ వీక్ మనకి ఒక అప్డేట్ అనేది వస్తుంది. నవంబర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఇందులో వేకెన్సీస్ పరంగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి చాలామంది ఫైర్మ్యాన్ జాబ్స్కి ఎక్కువ మంది అప్లై చేయటం జరిగింది. సో ఫైర్మ్యాన్కి వచ్చేసరికి టోటల్గా 71,994 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. సో అందరూ మ్యాక్సిమం రాయరు. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 80% మెంబర్స్ రాస్తారేమో ఎగ్జామ్స్కి. అలాగే నెక్స్ట్ ఎంటీఎస్ వచ్చేసరికి 69 వేకెన్సీస్కి ఇంక్రీజ్ చేయటం జరిగింది. సో 69 వేకెన్సీస్లో టోటల్గా 27,676 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఇది అఫీషియల్గా ఆర్టీఐ నుంచి, అంటే ఇది మనలాగే అప్లై చేసి ఆర్టీఐ వేసి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని తెలుసుకునే నోటిఫికేషన్ అనమాట ఇది, అఫీషియల్ ఇది. సో ఆర్టీఐ నుంచి డైరెక్ట్గా ఫ్లాగ్ ఆఫీస్ నుంచి వచ్చింది ఇది, ఈ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్గా 320 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. సో యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాగా. అండ్ నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వచ్చేసరికి 16,658 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అలాగే ట్రేడ్స్మ్యాన్ మేట్ 45,236 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ డ్రాఫ్ట్మెన్ కన్స్ట్రక్షన్ 264 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. మన వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. ఒక పోస్ట్కి 400 మంది కూడా కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి, 400 మెంబర్స్. అండ్ నెక్స్ట్ యామినేషన్ వర్క్షాప్ 1,809. అలాగే ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ 12,551. అలాగే ఛార్జ్మెన్ మెకానిక్ 2,725. పెస్ట్ కంట్రోల్ 2,500. కుక్ 850. ఇలా అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, చాలామంది ఎలా టైం వచ్చింది కదా, ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ఎగ్జామ్స్ ఆల్రెడీగా స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ రైల్వే టెక్నీషియన్స్ కూడా నోటిఫికేషన్ అయితే సెకండ్ నుంచి కొత్తగా అప్లికేషన్స్ని పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు. సో మ్యాక్సిమం అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు చెప్పాలనుకున్నది. సో ఎగ్జామ్స్ అయితే మాత్రం నవంబర్లోనే పక్కాగా ఉంటాయి. ఓకే, ఇంకా అక్టోబర్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన
ఇది లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.